శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు, అనంతరం అష్టమి. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 10 గంటల 22 నిమిషాల వరకు, అనంతరం శతభిష నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 9 గంటల 25 నిమిషాల వరకు, అనంతరం వ్యాంఘాత యోగం. గరజీకరణం ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం వణిజీకరణం. వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 52 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 14 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు సప్తమి గురువారం, ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రం అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం. ధనిష్టాచ స్రవిష్టాచ వసర్వాసవయేవచ అని సంపదను ఇచ్చేటటువంటి నక్షత్రంగా ధనిష్ఠా నక్షత్రాన్ని పెద్దలు చెబుతారు. అటువంటి ఈ రోజున గురువారం రావడం చాలా విశేషం. గురుదేవతాత్మకమైనటువంటి వారం గురువారం. బృహస్పతి అధిష్టానంగా ఉన్నటువంటి వారం. పుత్రకారకుడైనటువంటి వాడు బృహస్పతి. ఈ గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయటం వల్ల జాతకంలో బృహస్పతి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి గురు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాల విషయంలో గురుబలం అనేది చాలా ప్రధానంగా పెద్దలు చెప్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల్లో ముహూర్తాల్లో గురుబలం అనేది ఉండాలి. దీనితో పాటు జాతకంలో మంచి వాక్కు ఉండాలన్నా, అదేవిధంగా విద్యను సాధించాలన్నా, సత్సంతానాన్ని పొందాలన్నా, సంతానం వృద్ధిలోకి రావాలన్నా కూడా గురుబలం అనేది ప్రధానంగా కావాలి. ఎందుకంటే పుత్రకారకుడు బృహస్పతి. అటువంటి బృహస్పతిని ఆరాధించేటటువంటి క్రమంలో బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణతో పాటు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దైవం చెప్తారు. అటువంటి ఆ బృహస్పతి అధిష్టాన దైవం దత్తాత్రేయుడు వారు దక్షిణామూర్తి కనుక వారి ఆరాధన ఈనాడు మనకి పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో కొన్ని వారాలతో పాటు కొన్ని తిథుల నక్షత్రాల కలయిక చాలా మేలి కలయిక అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో చేసేటటువంటి సాధన మరింత చక్కటి ఫలితాన్ని మనకి అందజేస్తుంది. అటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించి చక్కటి విద్యాబుద్ధులతో పాటు మంచి వాక్కుని కూడా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశివారు ఏ దైవ దర్శనాన్ని చేయాలో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటుగా శ్రీకరం శీర్షికలో నిత్య దైవ ప్రార్థనని ఎలా చేయాలి అనే ఆ అంశాన్ని తెలుసుకుంటారు కూడా. ప్రతి ఉదయం మనం నిద్ర లేవగానే, హే భగవాన్, ఈరోజు నాకు పూర్తిగా అనుకూలంగా ఉండేలా చూడు, నీ కరుణా కటాక్షాలని నా మీద నిరంతరం ప్రసరింపజేస్తూ ఉండు అని ఇలా దైవానికి విన్నవించుకోవడం ఏదుందో అదే దైవ ప్రార్థన. మనిషి ఎంతగా ఎదిగినా, వైజ్ఞానికంగా పురోగతిని సాధించినా అదంతా దైవ కృప వల్లే అనే విచక్షణ కలిగి ఉండాలి. దైవ ప్రార్థన అనేది 3 విధాలు. మొదటిది మానసికం. మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకోవడమే మానసిక ప్రార్థన. రెండోది వాచికం. నోటి ద్వారా దైవ స్తోత్రాల్ని పఠించడం వాచిక ప్రార్థన. మూడోది కాయికం. ఈ ప్రక్రియలనే ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారాలు వంటి వాటి ద్వారా దైవాన్ని ప్రసన్నం చేసుకోవడం. దైవ ప్రార్థన అంటే ముక్కుబడిగా దైవ శ్లోకాలని బిగ్గరగా చదివేయడం కాదు.
దైవం పట్ల అచంచల విశ్వాసాన్ని త్రికరణ శుద్ధిగా ప్రదర్శించాలి. మానవాతీతమైన శక్తి పట్ల వినమ్రులై మన యోగక్షేమాలని ఆ శక్తి సదా రక్షించవలసిందని వేడుకోవడమే అసలైన ప్రార్థన. నేను బాగుండాలి, నాకు అది కావాలి, నాది, నాకు, నేను అనేది వ్యక్తిగతపరమైన స్వార్థపూరిత అంశాలు కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనే అభిప్రాయంతో అందరూ బాగుండాలి అనే విశ్వ శ్రేయస్సుని కోరుకోవడం నిజమైనటువంటి మేలైన దైవ ప్రార్థన. మనల్ని చీకటి కోణం నుంచి వెలుతురు వైపుకి నడిపిస్తూ అమృతత్వాన్ని ప్రసాదించవలసిందని దైవాన్ని నిరంతరం ప్రార్థించుకుంటూ ఉండాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు గురువారం, తిథి సప్తమి, నక్షత్రం ధనిష్ట. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో బుధుడు, వృశ్చికంలో రవి, శుక్ర, కుజులు, చంద్రుడు మకరంలో ఉంటే రాహు కుంభంలో, శని మీనంలో ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉండే అవకాశం ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమ స్థితిలో ఉంటుంది కాబట్టి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఔషధ సేవను చేయడం అవసరం. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. వివాహాది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించే అవకాశం చాలా తక్కువ. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా అనుకున్నంతటి లాభాన్ని, కీర్తి ప్రతిష్టలని సంపాదించే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దక్షిణామూర్తిని సంపెంగలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం విశేషమైనటువంటి అనుకూలతతో ఉన్నటువంటి కారణంగా ఏ అడుగులోనూ కూడా తేడా లేకుండా వేగంగా నడవగలుగుతుంది జీవితం. వృత్తిపరమైనటువంటి అనుభవం చక్కగా ఉంటుంది. పై అధికారుల ఆదరణకి అలాగే వారి గౌరవ పాత్రతకి చోటు చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండదు, కానీ చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించే అవకాశం ఉండొచ్చు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా ఉండే అవకాశం ఉండదు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించి శొంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తని చూపిస్తూ ఉండాలి. ముఖ్యంగా సంతానం పెంపకం విషయంలో తగినటువంటి శ్రద్ధని, జాగ్రత్తని దంపతులు బాగా ఆలోచించి చూసుకుంటూ ఉండి తీరాల్సిందే. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకున్నంతగా ఏమాత్రము ఉండదు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రభావం విశేషమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా మానసికమైన ఆందోళన, భయం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసి మాత్రమే ఏ కొత్త పనైనా చేపట్టడం చాలా అవసరం. లేని పక్షంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు కుంకుమాక్షతలతో షిరిడీ సాయిబాబా వారిని పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం 2-3 విధాలుగా శరీరాన్ని బట్టి తాత్కాలికంగా పీడిస్తూ ఉండొచ్చు. ఔషధ సేవ ఏమాత్రము ఆలస్యం చేయకుండా చేయడం అత్యవసరం. దూరభార ప్రయాణాలని చేద్దామని అనిపించినప్పటికీ, అవశ్యమైనప్పటికీ కూడా ప్రయాణించలేకపోతారు. తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే తోడు చేసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది. రావాల్సినటువంటి బకాయిల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని పెట్టడం ఉచితం. తప్పక వచ్చే అవకాశాలు ఉండొచ్చు కూడా. ఏ విధమైనటువంటి ప్రతీకార ధోరణి ఉండకూడదు. ముఖ్యంగా తాము సంపాదించిన ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా తమదైనటువంటి కళతో చూసుకోవడం అవసరం. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి, తల్లిదండ్రులకి తాత్కాలికమైనటువంటి మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధువులు, అనుకూలమైనటువంటి మిత్రులు అనుకున్న అందరూ కూడా కొద్దిగా వ్యతిరేక భావాన్ని పెంచే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం అత్యవసరం. వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ ప్రతిష్టలు మరింతగా ఉంటాయి. కీర్తి లాభం మరింతగా ఉంటుంది కూడా. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. గురువారం సందర్భంగా సింహరాశి వారు శంకర భగవత్పాదుల్ని ఫలరసాలతో అభిషేకించి ఆయనకు ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలని వచ్చే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అప్రతిష్ట కూడా బయటకు రాకుండా ఉండేలా అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల్ని పాటిస్తారు. ఎవరిని తొలనాడే మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. సంపాదించినటువంటి ఆస్తుల మీద విశేషమైన ఆదాయం ఏ విధంగా వస్తుందో ఆ తీరు ప్రయత్నాలని ప్రారంభిస్తారు కూడా. తమకున్నటువంటి అన్ని పరిచయాలని కూడా ఆర్థికమైనటువంటి లాభం కోసం వినియోగించుకునే అవకాశం హెచ్చుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థితి కంటే పై స్థాయిలో ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము సంపాదించినటువంటి ఆస్తుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని పాటిస్తారు. ఇటీవలే కొనుక్కున్నటువంటి స్థిరమైన ఆస్తి విషయంలో మరిన్ని జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. అదే పొలంగానే అయినట్లయితే తగినటువంటి మరమ్మతు వ్యవహారాల్ని చేపడుతూ ఉండొచ్చు. తల్లిదండ్రులు ఒకరి ఆరోగ్యం మాత్రం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి వారి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తల్ని పాటించక తప్పదు. సంతానం వయసు వచ్చిన వారే అయినట్లయితే విరోధించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వారితో ప్రవర్తిస్తూ ఉండడం అత్యవసరం. గురువారం సందర్భంగా తులారాశి వారు గణాధిపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విఘ్నాలు పూర్తిగా తొలగిపోవచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ప్రతీకార ధోరణి ఏమాత్రం ఉండదు. అనుకూలమైనటువంటి ధోరణితో మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబం మళ్ళీ పూర్వపు పరిస్థితిని పొందేందుకోసం విశేషమైనటువంటి ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులందరూ చేస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెల మధ్య సయోధ్య భావం విశేషంగా ఉంటుంది. చేసిన ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. చిన్నపాటి ప్రయత్నం చేస్తే చాలు. గురువారం సందర్భంగా
వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. వ్యాపారంలో అలాగే వృత్తిలో ఇదే విధంగా ఉద్యోగంలో కూడా మధ్యమ లాభమే ఉంటుంది తప్ప విశేష లాభం ఉండే అవకాశం ఈ రాశి వారికి లేదు. శారీరకమైనటువంటి అనారోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహించడం ఏమాత్రమూ సరి కానే కాదు. మాటలు అటు ఇటు వేరే విధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం లేదు. గురువారం సందర్భంగా ధనురాశి వారు గాయత్రీదేవిని పూజించి పరిహారం నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం స్థిరపడే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అన్నటువంటి మాట ఖచ్చితంగా నెగ్గాలనే మంచి పట్టుదలతో ఉంటారు. అంతేకాక దైవానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని అభిషేకాలని అన్నీ పాటిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఖర్చు మరింతగా దైవ కార్యక్రమాలకు అయ్యే అవకాశం ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నిరుత్సాహభావం ఏమాత్రం ఉండనే ఉండదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కోసం విశేషంగా శ్రమ చేస్తారు. కానీ వ్యాపార ఆదాయం కూడా మధ్యమంగానే ఉండే అవకాశం ఉంది. బంధువులు మిత్రులు అయినటువంటి వారితో వాద విరోధాలు లేకుండా ఉండేలా అనుకూలిస్తూ మాట్లాడడం అత్యవసరం. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నట్లుగా కనిపిస్తారు తప్ప సంపూర్ణంగా అదృఢంగా ఉంటారు. మాట మీద మాత్రం నిలబడేటువంటి తీరుతోనే ఉంటారు. మాట తప్పే అవకాశం ఏమాత్రం ఉండదు. అంతకుముందు ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి దాని మీద విశేషమైనటువంటి లాభం వచ్చే కారణంగా ఆర్థికమైనటువంటి పరిస్థితిలో నిలబడగలుగుతారు. దైవాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలని విశేషంగా చేయాలని ప్రయత్నిస్తారు కానీ అంతగా అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు లలిత పరాభట్టారికని ఆరాధించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. తదుపరి మీనరాశి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరిని లక్ష్య పెట్టేటటువంటి విధానమే ఉండకపోవచ్చు. ఎంతటి న్యాయస్థానాధిపతినైనా ఎంతటి ధనంలో కుబేరుడైనా గట్టిగా తమ మాట మాత్రమే నెగ్గేలా వాదనని చేస్తూ ఉంటారు. సంతానం అందరూ కూడా ఏకవాక్యతని పొందడం కోసమని విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. అనుకూలించే కాలం తొందరలోనే ఉంది. తీసుకున్నటువంటి రుణాలని తీర్చేందుకు తగినటువంటి ఆర్థిక స్తోమత లభించడం కోసం అందరూ వయోభేదం అనేది లెక్కించకుండా శ్రమిస్తూ ఉంటారు కూడా. గురువారం సందర్భంగా మీనరాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే విద్యార్థులకి మేధాశక్తి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం విశేషంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మార్గశిర గురువారం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం.
ప్రధానంగా మార్గశిర గురువారం సందర్భంగా మహిళలందరూ మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం సందర్భంగా ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. పులగం, పరమాన్నం, ముద్ద కుడుములు, పూర్ణపు బూరెలు, ఆవు నెయ్యితో తయారు చేయబడిన తీపి పదార్థాలు, ఇలాంటివి లక్ష్మీదేవికి ఒక్కొక్క గురువారం నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మార్గశిర గురువారం సందర్భంగా ఈ నైవేద్యాలలో దేన్ని లక్ష్మీదేవికి సమర్పించినా లక్ష్మీ కటాక్షం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఏనుగు ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి సాధించాలన్నా, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవాలన్నా, వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడాలన్నా, వ్యాపారంలో శత్రుబాధలు పోవాలన్నా ఈరోజు పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం, పాదరస లక్ష్మీదేవి విగ్రహం అందుబాటులో లేనప్పుడు గృహంలో లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయటం చేయాలి. అలా చేసేటప్పుడు శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః ఈ మంత్రాన్ని వ్యాపారస్తులు చదువుకోండి. ఈ మంత్రం చదువుకుంటూ వ్యాపారస్తులు లక్ష్మీ పూజ చేస్తే మార్గశిర గురువారం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో కూర్చొని స్త్రీ పురుషులు ఎవరైనా ఓం శ్రీం అని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. దానివల్ల అఖండ ధనలాభం కలగటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా వెలిగించవలసిన దీపం కదళీ దీపం. కదళీ దీపం అంటే ఈరోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి అరటి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అరటి చెట్టు దగ్గర మార్గశిర గురువారం సందర్భంగా ఇలా ప్రత్యేకంగా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే దీన్ని కదళీ దీపం అంటారు. ఈ దీపం వెలిగించి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే 8 సంవత్సరాలలోపు బాలికకు పండ్లు తీపి పదార్థాలు ఈరోజు మహిళలు ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దానిమ్మ మొక్క మీ ఇంటి ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేస్తే చాలా మంచిది. లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో దానిమ్మ మొక్క నాటడం, దానిమ్మ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం, దానిమ్మ మొక్కకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారం ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.